మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ. కీలక నేత లొంగుబాటు. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు హిడ్మా వంటి ముఖ్య నేతలు పలువురు ఎన్కౌంటర్లో మరణించారు. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీపై ప్రభుత్వం స్పష్టమైన పైచేయి సాధించింది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపడం వంటి కారణాలతో పార్టీ బలహీనపడిందని, మరోవైపు మావోయిస్టు అగ్రనేతలు వయోభారంతో ఆరోగ్య సమస్య సైతం ఎదుర్కొంటున్నారు. దీంతో గత ఏడాది వందలాది మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేత లొంగుబాటు పట్టడం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. తాజాగా గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సీదేవా డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వివరాలను చూసే బర్సీదేవా తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హిడ్మా, బర్సీదేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి చెందినవారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించేవారని, మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన నేతల్లో నాయకుల్లో బర్సీదేవా ఒకడని చెప్తారు. బర్సీదేవాపై ప్రభుత్వం 50 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ మేరకు బర్సీదేవా తన టీం సభ్యులతో కలిసి లొంగిపోయి ఆయుధాలను అప్పగించారు. అతని లొంగుబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మౌంటైన్ LMG తుపాకీతో పాటు మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రేపు బర్సీదేవాను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. ఈ సందర్భంగా దేవా లొంగిపోవడం తదితర వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో తేనున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ బర్సీదేవా ఎవరు? మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సీదేవా అలియాస్ సుక్మా మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్గా పనిచేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం బర్సీదేవా దేశంలోని అత్యంత ప్రమాదకరమైన నక్సల్ నాయకులో ఒకడైన మాడ్వి హిడ్మాకు సన్నిహితుడు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు మాస్టర్ మైండ్గా భావించే హిడ్మాతో కలిసి బర్సీదేవా అనేక ఆపరేషన్లో పాల్గొన్నాడు. అంతేకాక ఆపరేషన్ రూపకల్పనలో కూడా ఇతని కీలకమైన బాధ్యతగా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు మాస్టర్ మైండ్గా భావించే హిడ్మాతో కలిసి బర్సే అనేక ఆపరేషన్లో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. వయసులో హిడ్మా కంటే వారం రోజులు చిన్న దేవాది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామమే బర్సీదేవాది. ఇంచుమించు ఇద్దరు ఒకేసారి మావోయిస్టులో పార్టీ చేరారు. పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. కాగా బర్సీదేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వెన్నుముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లని పోలీసులు భావిస్తున్నారు. కాగా బర్సీదేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు వెన్నుముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. హిడ్మా మృతితోనే PLJ కార్యక్రమాలు కోలుకున్న దెబ్బ తగలగా తాజాగా దేవా లొంగుబాటుతో PLJ కార్యకలాపాలు పూర్తిగా ముగిసినట్లే అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు PLJ అనే కీలకం. 1999 డిసెంబర్ 2న కర్మార్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ పార్టీ అగ్రనేతలు నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, శీలం నరేష్ మృతి చెందగా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగానే పీజేఏను స్థాపించిన విషయం తెలిసింది. అంటే వారి స్మారకార్థం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGను అప్పుడు స్థాపించారు. 2004 సెప్టెంబర్ 21న CPI పీపుల్స్ వార్ మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిసి CPI మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత PJLAగా రూపాంతరం చెందింది. అప్పట్లో 8 బెటాలియన్లు, 13 ప్లాట్లుగా సుమారు 10 నుంచి 12,000 మంది సైన్యంతో ఉన్న PLGA మావోయిస్ట్ పార్టీ అనేక ఆపరేషన్లు నిర్వహించింది. అయితే వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలువురు అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్ట్ పార్టీ బెటాలియన్ సైతం అస్తిత్వం కోల్పోతూ వచ్చాయి. చివరగా హిడ్మా నేతృత్వంలోని మొదటి బెటాలియన్ మాత్రమే ఇప్పటివరకు మిలిటరీ ఆపరేషన్లు నేతృత్వం వహించింది. 2 ఏళ్ల క్రితం బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన అనంతరం దానికి
మొదటి బెటాలియన్కి దేవాని నేతృత్వం వహిస్తుందని తెలుస్తుంది. అయితే మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత అయిన హిడ్మా మరణించడంతో సౌత్ స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యత కూడా బర్సీదేవా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా బర్సీదేవా లొంగిపోవడంతో పిఎల్జే కార్యక్రమాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని పోలీసులు భావిస్తున్నారు.